వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేయూత ఆసరా పెన్షన్ డబ్బులు తీసుకునేటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇంకా ఇప్పటి వరకు కూడా మార్చి నెల పెన్షన్ డబ్బులు ఎవరికైతే అందలేదో, ఎవరికైతే మార్చి నెల పెన్షన్ డబ్బులు జమ కాలేదో, సో అలాంటి వారందరికీ ఒక కీలకమైన అప్డేట్ని రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకి ఈరోజు కూడా మార్చి నెల పెన్షన్ డబ్బులను ఈ జిల్లాలలో పంపిణీ చేస్తున్నట్లు జిల్లాల లిస్ట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ముఖ్యంగా ఏ జిల్లాలలో ఎటువంటి ప్రాంతాలలో ఈరోజు కూడా రేపు కూడా తెలంగాణలో ఈ నెల పెన్షన్ డబ్బులను పంపిణీ చేయబోతున్నారు ఎక్కడెక్కడ అన్నది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక వీటితో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ నెల ఆసరా పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చేసేటువంటి వారికి కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణలో ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఎప్పటి నుంచి తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులను ఇటు మహాలక్ష్మి పథకం డబ్బులను విడుదల చేయనున్నారు అన్నది మనం ఈ వీడియోలో అయితే క్లుప్తంగా సమాచారాన్ని స్పష్టంగానైతే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. అంతకంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లను అయితే ఉంచుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే తెలంగాణలో దాదాపు 2.5 సంవత్సరాల నుంచి కొత్త పెన్షన్ డబ్బుల కోసం అంటే 4,000 రూపాయలు 6,000 రూపాయలు కోసం ఎదురు చూసేటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే మంచి శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఎట్టకేలకు మన తెలంగాణలో చాలా రోజుల నుంచి పెన్షన్ లబ్ధిదారులు ఈ పెన్షన్ డబ్బుల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. మన తెలంగాణలో ఎవరైతే వృద్ధాప్య పెన్షన్లు, బీడీ కార్మికుల పెన్షన్లు, అదేవిధంగా ఒంటరి మహిళల పెన్షన్లు, పెలేరియా డయాలసిస్, HIV ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు 2,000 రూపాయలు తీసుకునే వారికి 4,000 రూపాయలు, 4,000 రూపాయలు తీసుకునే వారికి 6,000 రూపాయల పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుందని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చి వచ్చిన 100 రోజుల నుంచే పంపిణీ చేస్తామని చెప్పినప్పటికీ ఇప్పటికీ మనకి 2 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ కొత్త పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేయలేదు. ఇక అదే రీతిలో ఇటు మహిళలకు కూడా 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే ఇప్పటివరకు అయితే రిలీజ్ చేయలేదు. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను ఇటు మహిళలకు వచ్చేసి ప్రతి మహిళకి 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులు ఏడాదికి వచ్చేసి దాదాపు 30,000 రూపాయల నిధులను కూడా విడుదల చేసేందుకు ఇక్కడ కసరత్తులను అయితే చేస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆర్థిక శాఖకు నిధుల సర్దుబాటు చేయాలని ఆదేశాలు అయితే జారీ చేసినట్లు ఇక్కడ సమాచారం అయితే ఉంది. ఇక ఇవన్నీ ఇలా ఉండగా మన తెలంగాణలో దాదాపు మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు, ఇటు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు 4,000 రూపాయలు, 6,000 రూపాయల ఈ 2 కొత్త పథకాలు మనకు రానున్నటువంటి జూన్ నెల చివరి ఆఖరులో జూలై నెల మొదటి వారం వరకు దీనిపైన సమాచారం అయితే పూర్తి మొత్తం సమాచారం అయితే అప్పటి వరకు రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలపడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో ఎవరికైతే ఇంకా మార్చి నెల ఆసరా పెన్షన్ డబ్బులు జమ కాలేనటువంటి వారందరూ కూడా 4,016 రూపాయలు, 2,016 రూపాయల పాత పెన్షన్ డబ్బులనే ఈ ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బుల కింద, ఇటు మార్చి నెల పెన్షన్ డబ్బుల కిందనైతే మన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తున్నట్లు ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇంకా ఇదివరకు ఇచ్చినటువంటి 2 నెలల పెన్షన్ డబ్బులను 3 నెలల పెన్షన్ డబ్బులను ఒకేసారి అయితే ఇవ్వమని తెలపడం అయితే జరిగింది. ఏ నెల పెన్షన్ డబ్బులు ఆ నెలలోనే తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ని అయితే చేంజ్ అనేది చేయడం అయితే జరిగింది. ఇక ఈరోజు అన్ని జిల్లాలలోనైతే మార్చి నెల పెన్షన్ డబ్బులు జమ కానటువంటి వారికి అయితే జమ చేస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.